హాయ్ ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్కసారి ఏ పని చేయాలన్నా కూడా కొంచెం కటువుగా నీరసంగా ఉంటుంది. అటువంటిప్పుడు కొంత మోటివేషన్ టానిక్ లాగా పనిచేస్తుంది. అటువంటి మోటివేషనే ఇక్కడ విద్యార్థుల పనికి వచ్చేటువంటి ఆర్టికల్ రూపంలో ఇక్కడ ఇచ్చారు. దీన్ని ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. విజయాలే కాదు వాటి వెనుక వైఫల్యాలను తెలుసుకోవాలి. సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పిఐటిలో స్వాతంత్ర వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు. మరి ఈ వార్త ఏంటో మనం ఒకసారి చూద్దాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మీకు మనం పంపే నోటిఫికేషన్ రావడం కోసం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. విజయం అనేది ఒకసారిగా వచ్చేది కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, త్యాగం, నిరంతర పోరాటాలు ఉంటాయి. గెలిచిన వారి విజయాలనే మనం నిత్యం చూస్తుంటాం, కానీ వారి ఓటములు, వైఫల్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. శుక్రవారం చెన్నై విఐటి విశ్వవిద్యాలయం ఆవరణంలో నిర్వహించిన స్వతంత్ర దిన వేడుక పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం కేవలం హక్కుగానే భావించకూడదు. దాని వెనుక ఉన్న కృషి నిరంతరం గుర్తు చేసుకుని ఉండాలి. వైఫల్యాలను చూసి వెనకడుగు వేయరాదు. సినీ జీవితంలో నేను విజయం సాధించినా వ్యక్తిగత జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాను. విద్యార్థులు ధైర్యంగా ముందడుగు వేయాలి అని సూచించారు. వేటి కులపతి విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశ అభివృద్ధికి కృషి చేయాలని, ఉన్నత విద్యతోనే ఆ దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా కూడా తెలియజేశారు. ఇది ఫ్రెండ్స్, మరి ఎత్తుపల్లాల జీవితంలో సహజము. ఓటమితో కుంగిపోకుండా, విజయంతో పొంగిపోకుండా మరి అన్నీ బేరీజ్ చేసుకొని జీవితానికి అనుకూలంగా మలుచుకోవడమే జీవితం విజయం అని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మరో మంచి వీడియోతో మీ ముందు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.